ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారంతో మనసుకు నచ్చే విధంగా సంతృప్తికరంగా ఈ వారమంతా కూడా మీరు కాలం గడుపుతారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారాభివృద్ధి, నూతన అవకాశం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కొన్ని విషయాలు మీకు నిరాశని కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో కేవలం 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. బుధుడు, శని తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇలా గ్రహాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉండే సందర్భాల్లో ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుని ముందుకు సాగడం మంచిది. అలాగే రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షిస్తూ కాలం గడిపి భగవంతుని మీద భారం వేసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం పారాయణ చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా నవగ్రహ దర్శనం మీకు మరింతగా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీకు మనసుకు నచ్చే విధంగా చాలా పనులు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయవంతంగా మీరు ముందుకు వెళ్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధం విషయాల్లో కూడా సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని సునాయాసంగా పూర్తవుతాయి. కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశం కూడా అందుకుంటారు. షష్టమంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. అష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. కొంతమంది జనాల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. భూ సంబంధమైనటువంటి వివాదాలు కానీ, వాహన సంబంధమైనటువంటి వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. ఈరోజు ఈ రాశి వారికి ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య అష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకునేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. 50% గురుబలం ఉంది మీకు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మంచి పోటీని కూడా తట్టుకుని విజయం సాధించేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. వ్యయములో చంద్ర సంచారం వల్ల అశాంతి, తల్లికి సంబంధించిన విషయంలో నిరాశ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.